దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత ప్రధాని 8 రోజుల పాటు దౌత్య పర్యటన చేపడుతున్నారు. మొత్తం 5 దేశాలను చుట్టి వస్తారు. ఈ పర్యటన భారత్ దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని నమోదు చేస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. జూలై 2 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో పర్యటిస్తారు. ఒక్క బ్రెజిల్లోనే జూలై 5 నుంచి 8వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు ఉంటారు. దీన్ని బట్టి ఆ దేశ పర్యటనను అత్యంత కీలకంగా చెప్పుకోవాలి. బ్రెజిల్లో నిర్వహించే 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్లోబల్ గవర్నెన్స్, గ్లోబల్ హెల్త్, ఏఐ, క్లైమేట్ చేంజ్, పీస్, సెక్యూరిటీ తదితర అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే ఈ సమావేశాల నేపథ్యంలో కీలకమైన విదేశీ నేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఆ తర్వాత బ్రెజిలియా వెళ్తారు. అధ్యక్షుడు లులాతో ద్వైపాక్షిక అంశాలపైన చర్చిస్తారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా లులా ప్రధాని మోదీతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. బ్రెజిల్ కి భారత్ కు మధ్య మంచి సంబంధాలున్నాయి. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భారత్ కి అతిపెద్ద వ్యాపార భాగస్వామి. అలాగే బ్రెజిల్ కి 9వ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా భారత్ ఉంది. 2024-25 సంవత్సరంలో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం $12.20 బిలియన్ చేరుకుంది. ఫార్మా, ఆటోమొబైల్, ఎనర్జీ, డిఫెన్స్ తదితర రంగాల్లో భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనలో రక్షణ రంగ చర్చలనేవి కీలకం. రెండు దేశాలు సంయుక్తంగా అబాకాస్ ఎయిర్ క్రాఫ్ట్ ను వృద్ధి చేస్తున్నాయి. అలాగే బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయిర్ మన మహీంద్రా కంపెనీతో కలిసి C-390 మిలీనియం మల్టీ మిషన్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను రూపొందిస్తోంది. ఒకసారి మోదీ పర్యటించే ఇతర దేశాలు, ఆయా దేశాలతో భారత్ సంబంధాల గురించి చూద్దాం. మోదీ సందర్శించే తొలి దేశం ఘనా. పశ్చిమ ఆసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలో ఘనా ఒకటి. భారత్ కి ఘనా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఘనా ఎగుమతులకు గమ్యం. మనం ఘనా నుంచి 70% బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. భారత్ కంపెనీలు వ్యవసాయం, విద్య, ఫార్మాస్యూటికల్స్, ఐసిటి, ఆటోమోటివ్, భవన నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే అక్కడి రోడ్ రైల్ ప్రాజెక్టులకు, కోఫీ అన్నన్ సెంటర్, షుగర్ ప్లాంట్లు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు ఆర్థిక రుణాలను మంజూరు చేసింది. కోవిడ్ సమయంలో భారత్ ఆ దేశానికి వ్యాక్సిన్లను కూడా అందించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఘనాతో చర్చలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇవి దౌత్యపరంగా, వాణిజ్యపరంగా ప్రయోజనం కలిగిస్తుందని భారత విదేశాంగ శాఖ భావిస్తోంది. కరేబియన్ దీవుల్లో ఎక్కువ మంది భారతీయులకు ట్రినిడాడ్, టొబాగోలో దాదాపు 40 నుంచి 45% మంది భారతీయులే. భారత్ యూపీఐ ప్లాట్ఫామ్ ప్రాజెక్టును మొదట అనుసరించిన కరేబియన్ ప్రాంతం ఇదే. భారత్ తొలి వలసదారులు ఇక్కడికి వచ్చి 180 సంవత్సరాలైంది. ప్రధాని మోదీ పర్యటనను దీనికి నివాళిగా చెప్పవచ్చు. ఇక్కడ పార్లమెంట్ లో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. గ్లోబల్ సౌత్ లో కీలకమైన భాగస్వామిగా ఈ ప్రాంతాన్ని భారత్ భావిస్తుంది. అందుకే 8 నెలల తర్వాత ప్రధాని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు. మోదీ సందర్శించే మరో దేశం అర్జెంటీనా. 2018లో ప్రధాని ఇక్కడకు పర్యటించారు. ఆ మరుసటి ఏడాది రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరాయి. అర్జెంటీనాలో భారత్ పెట్టుబడులు $1.2 బిలియన్ అయితే భారత్ లో అర్జెంటీనా పెట్టుబడులు $120 మిలియన్. రెండు దేశాల ఆర్థిక, రక్షణ, ఇంధన, సహజ వాయువు, వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఈ రెండు దేశాలు చర్చలు సాగుతాయని భావిస్తున్నారు. ఇక నమీబియాకు ప్రధాని మొట్టమొదటిసారిగా వస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో నెతుబో నంది కొత్త అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఆమె అధ్యక్షురాలిగా భారత్ కు మొదటిసారి ఆతిథ్యం ఇస్తున్నారు. భారత్, నమీబియాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల వాణిజ్యం $600 మిలియన్ చేరుకుంది. నమీబియాకు చెందిన 8 చిరుతలను ఆ దేశం భారత్ కు అందించింది. భారత నౌకాదళం తమ షిప్లను నమీబియా పోర్ట్ వాల్విస్ బేకు పంపుతుంటుంది. అలాగే భారత వైమానిక దళం, భారత సైన్యం ప్రతినిధులు నమీబియా వచ్చి ఇక్కడ ఉన్న రక్షణ సిబ్బందికి అవసరమైన శిక్షణను అందిస్తారు. నమీబియాతో ఉన్న మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, డైమండ్ ప్రాసెసింగ్, సర్వీస్ సెక్టర్ లో భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం పెట్టుబడులు $800 మిలియన్ చేరాయి. నమీబియా ఉన్న డైమండ్ ప్రాసెసింగ్ కంపెనీలన్నీ భారత్వే. నమీబియాలో 27 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇలా ప్రధాని మోదీ విదేశ పర్యటనలు దౌత్య రంగంలో కొత్త అధ్యయనానికి తెరతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.